Hello friends, welcome back my channel. Friends, CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ లో కొత్తగా పోస్టులు అయితే వచ్చాయి. సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ అంటారు దీన్ని. ఇది బెంగళూరులో అయితే ఉంది. ఇది ఏరోస్పేస్ కు సంబంధించిన ఇన్స్టిట్యూట్. సో ఇందులో చాలా పోస్టులు అయితే వచ్చాయి. ఆ పోస్టుల డీటెయిల్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో సిఎస్ఆర్ఐ అనేది మీకు చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. 38 ఇన్స్టిట్యూట్లు, అంటే 38 డిపార్ట్మెంట్ అండర్లో సిఎస్ఆర్ అండర్లో ఉన్నాయి. సో ఇలా హైదరాబాద్ లో కూడా మనకి సిసిఎంబి, ఐఐసిటి, ఎన్జిఆర్ఐ అని ఈ పేర్లు అయితే ఉన్నాయో ఇవి కూడా సిఎస్ఆర్ అండర్లోనే వస్తాయి. సో ఇందులో నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఎన్ఏఎల్ అంటారు. ఇది బెంగళూరులో ఉంది. ఇందులో అయితే మనకి పోస్టులు వచ్చి ఆ పోస్టులు వివరాలు ఏంటో మనం పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది, చూసారా? మీరు దీనిపైన అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ వన్ అంటే ఒక పోస్ట్ కాదు, గ్రేడ్ 1 అంటారు. ఎట్ సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ బెంగళూరు అని ఉంది. మీరు దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఇది మీకు ఇక్కడ చూపించకపోతే ఇక్కడ మోర్ లోకి వెళ్ళండి. సో ఇలా మోర్ లో వెళ్ళగానే మనకి ఇక్కడ ఈ 2025 అని ఉంది కదా, ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ జూన్ మంత్, అంటే ఈ మంత్ లో ఏమైతే వచ్చాయో అది మనకు చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుంది. అయితే ఇలా వెబ్సైట్ లో కాకుండా మనం పీడిఎఫ్ లో చూద్దాం. సో ఇది పీడిఎఫ్, సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ పీడిఎఫ్. సో ఇక్కడ మనం అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ అయితే చూస్తున్నాం. డేట్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చేసి 6/6/2025 అయితే వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది కూడా అదే డేటు. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 10/7/2025 వరకు అయితే మనకి టైం ఉంది. Advertisement for recruitment to the post of technician grade 1 on direct to recruitment basis. సిఎస్ఆర్ఐ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్. సో ఇది బెంగళూరులో అయితే ఉంది. దీని గురించి అయితే డీటెయిల్ గా ఇక్కడ ఇచ్చారు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 యాజ్ పర్ ద డీటెయిల్స్ గివెన్ బిలో అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 86 పోస్టులు అయితే మనకి ఇక్కడ 86 పోస్టులు అయితే మనకు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ స్ట్రైవ్స్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఫుల్ఫిల్లింగ్ టు ద ఎలిజిబిలిటీ కండిషన్ prescribed under GOA CSIR instructions are also encouraged to apply. So number of నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1. ఇక రిజర్వేషన్స్ నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. టోటల్ గా అయితే మొత్తం మనకి నార్మల్ గా 86 పోస్టులు ఉన్నాయి. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి 18 పోస్టులు ఉన్నాయి. సో టోటల్ గా 104 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక పే లెవెల్ వచ్చేసి 7th పే కమిషన్ ప్రకారం ఇస్తారు. 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. మనకి అప్రాక్సిమేట్లీ బై హ్యాండ్ 38,500 వరకు వస్తుంది. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ ఇచ్చారు. అన్రోజుడికి 28 ఇయర్స్. ఇక రిలాక్సేషన్ ఏజ్ అనేది ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి ఇవన్నీ కూడా ఉంటాయి. 3 ఇయర్స్, 5 ఇయర్స్, అలాగే 10 ఇయర్స్, 15 ఇయర్స్ అనేది కామన్ గా ఉంటాయి. ఇక డీటెయిల్ వేకెన్సీస్, క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చారు. సో టెక్నీషియన్ ఇక్కడ 25 పోస్టులకి కేటగిరీ వైజ్ ఇచ్చారు. జనరల్ గా ఈ టెక్నీషియన్ పోస్టులకి టోటల్ గా నేను చెప్తున్నాను 10th ప్లస్ ఐటీఐ ఉండాలి. అందులో ట్రేడ్స్ ఉంటాయి కదా, ఐటీఐలో ఆ ట్రేడ్ ని బట్టి పోస్టులు డివైడ్ చేసి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ 25 పోస్టులకి కేటగిరీ వైజ్ ఇచ్చి ఫిట్టర్ ఉండాలి. అంటే 10th ప్లస్ ఐటీఐ ఫిట్టర్ ఉండాలి. ఫిట్టర్ ట్రేడ్ అనేది కామన్. అలాగే ఇక మిగతా వచ్చేసి
ఇక మిగతా పోస్టులు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ 25. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ 2 పోస్టులు వచ్చేసి వెల్డర్ ఉండాలి. నెంబర్ ఆఫ్ పోస్ట్ 3 వచ్చేసి టర్నర్ ఉండాలి. అలాగే 12 పోస్టులు ఇచ్చారు, ఇక్కడ ఎలక్ట్రికల్ ఉండాలి. ఇక 8 పోస్టులకు వచ్చి మెకానిస్ట్ ఉండాలి. 4 పోస్టులు వచ్చేసి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ ఉండాలి. 1 పోస్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉండాలి. అలాగే 1 పోస్ట్ వచ్చేసి మెకానికల్ ట్రేడ్ ఉండాలి. ఇక 11 పోస్టులు వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ ఉండాలి. 5 పోస్టులు వచ్చేసి డ్రాప్స్ మ్యాన్ ఉండాలి. ఇక 1 పోస్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్. అలాగే 2 పోస్టులు వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్. 2 పోస్టులు వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. ఇక 1 పోస్ట్ వచ్చేసి మోటార్ మెకానిక్. 1 పోస్ట్ వచ్చేసి ఎలక్ట్రోప్లేటర్. 1 పోస్ట్ వచ్చేసి పెయింటర్ జనరల్ అంటున్నారు. చూడు, పెయింటర్ పోస్ట్ కూడా అడుగుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి 1 పోస్ట్ వచ్చేసి షీట్ మెటల్. తర్వాత 1 పోస్ట్ వచ్చేసి హౌస్ కీపర్. నెక్స్ట్ 1 పోస్ట్ వచ్చేసి క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్. 1 పోస్ట్ వచ్చేసి ఎక్స్రే టెక్నీషియన్. 1 పోస్ట్ వచ్చేసి ఫిజియోథెరపీ. 1 పోస్ట్ వచ్చేసి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. సో ఇవి పోస్ట్ వైజ్ మనకి ఏ కేటగిరీ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. సో మీ అన్ని చెక్ చేసుకోవచ్చు. ఈ ట్రేడ్ గాని ఉంటే ఇమీడియట్లీ మీరు అప్లై చేసుకోండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ద సెలెక్షన్ ప్రొసీజర్ కాన్స్టిట్యూస్ ఆఫ్ 2 స్టేజెస్ అయితే ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 అంటారు దీన్ని. స్టేజ్ 1 లో వచ్చేసి తర్వాత క్యాండిడేట్స్ యాజ్ రికమెండెడ్ షార్ట్ లిస్టెడ్ బై ద డ్యూలీ కాన్స్టిట్యూటెడ్ స్క్రీనింగ్ కమిటీ విల్ బి కాల్డ్ ఫర్ ట్రేడ్ టెస్ట్. సో ఫస్ట్ అయితే మనం షార్ట్ లిస్ట్ చేస్తారు, దానికి ట్రేడ్ టెస్ట్ కి పిలుస్తారు. ఆ ట్రేడ్ టెస్ట్ లో స్క్రీనింగ్ కమిటీ విల్ అడాప్ట్ టు ఇట్స్ 1 క్రైటీరియా ఫర్ షార్ట్ లిస్టింగ్ ద క్యాండిడేట్ టు బి కాల్డ్ ఫర్ ట్రేడ్ టెస్ట్. ఎవరినైతే ఇప్పుడు మనకి స్క్రీనింగ్ టెస్ట్ లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళని ట్రేడ్ టెస్ట్ కి పిలుస్తారు. ఇండివిజువల్స్ హూ క్వాలిఫై ఇన్ ద ట్రేడ్ టెస్ట్ విల్ బి ఇన్వైటెడ్ ద సెకండ్ స్టేజ్. సో ఏదైతే మనం ఇండివిజువల్ గా మనం ట్రేడ్ టెస్ట్ లో ఓకే అవుతామో తర్వాత సెకండ్ టెస్ట్ కి పిలుస్తారు. హ్యావ్ టు అపియర్ ఇన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్. రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది కంపల్సరీ. ఇక్కడ పేపర్ 1, 2, 3 3 ఉంటాయి. సో ఇది పేపర్ 1, 2 అయిన వాళ్ళని 3కి పిలుస్తారు. అట్లా 1 by 1 ఇచ్చారు. అలాగే స్టేజ్ 1 ట్రేడ్ టెస్ట్, స్టేజ్ 2 ఇక్కడ కాంపిటేటివ్ టెస్ట్, తర్వాత పేపరు ఎలా ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. 150 మార్కులకి అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2.5 hours ఉంటుంది. ఇక ఎగ్జామ్ స్టాండర్డ్ వచ్చేసి 10th ఐటీ మీద లేదా ఇంటర్మీడియట్ మీద ఉంటుంది. ఇంగ్లీష్, హిందీలో అయితే ఉంటుంది. ఇక టైం అలౌటెడ్ వచ్చేసి ఇది పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. పేపర్ 2లో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. పేపర్ 3లో కన్సర్న్డ్ సబ్జెక్ట్ అంటే మనం ఏ సబ్జెక్ట్ మీద అయితే ఉన్నామో ఆ సబ్జెక్ట్ అంటే ఏ ట్రేడ్లో ఉన్నామో ఆ ట్రేడ్ మీద ఉంటుంది. జనరల్ గా ట్రయల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఇవన్నీ తీసుకుని ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్ గా ఉంటాయి. సో ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేది చూడండి. అదే 3 years, 5 years, 10 years, 15 years అన్నాను కదా. సో అది ఇక ఇందులో పనిచేస్తే వచ్చే లాభాలు ఏంటంటే సిఎస్ఆర్ అండర్లో పనిచేస్తే చాలా లాభాలు ఉంటాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, టీఏ ఉంటుంది. అలాగే అన్ని కూడా సిఎస్ఆర్ ఎంప్లాయీస్ కి ఏదైతే ప్లేసింగ్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుందో ఆ రూల్స్ అన్ని కూడా వర్తిస్తాయి అంటున్నారు. అదర్ కండిషన్స్ ఉన్నాయి. సో హౌ టు అప్లై అంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి మనం. సో ఈ వెబ్సైట్ ద్వారా. సో దాన్ని ఎలా అప్లై చేయాలి అనేది చూపిస్తాను నేను. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీ కూడా ఉంది ఇక్కడ. క్యాండిడేట్ ఆర్ టు లాగ్ ఆన్ ద స్టేట్ బ్యాంక్. మీకు ఆన్లైన్ ద్వారా స్టేట్ బ్యాంక్ ద్వారా మనం ఫీ అయితే పే చేయాలి. సో ఫీ లేకుండా అయితే ఉండదు. సో అక్కడ ఇచ్చారు చూడండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 500 రూపాయలు ఇచ్చారు. సో ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఫీజు అయితే లేదు. సో ఇది జనరల్ గా ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నాం కదా ఈ అడ్వర్టైజ్మెంట్ సేమ్. ఇక్కడ మీరు క్లిక్ టు అప్లై ఆన్లైన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సేమ్ ఇవన్నీ మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి.
ఆ, ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ ఏదైతే ఉందో ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకోవచ్చు. అంటే పోస్ట్ వైజ్ ఇక్కడ మళ్ళీ డీటెయిల్గా ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ అప్లై నవ్ అని క్లిక్ చేయండి. చేయగానే మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబరు తీసేసుకుంటుంది. తర్వాత మిస్టర్, తర్వాత నేము, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, మొబైల్ నంబరు, సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది. సో ఇక్కడ ఏదైనా ఇచ్చేసి ఆన్సర్ ఇచ్చేసి క్యాప్ చేస్తారు, సబ్మిట్ చేసేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అవుతారు మీరు. సో మీకు ఒకసారి కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అవుతారు. సేమ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ తీసుకుంటుంది. తర్వాత సైన్ ఇన్ చేస్తారు. చేసి మీరు రిజిస్ట్రేషన్ కంటిన్యూ మీ అప్లికేషన్ అప్లోడ్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం, అలాగే ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయడం ఇవన్నీ ఉంటాయి. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేయరు, కంప్లీట్ చేయాలి. సో ఎవరైతే 10th చదువుకొని ఐటీఐ మీద ఉన్నారో, ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. 102 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.